అందరికీ నమస్కారం. వికలాంగుల హక్కుల చట్టం 2016 ఒక చాలా గొప్ప చట్టం. వికలాంగులకు ఎన్నో హక్కులు ప్రసాదించింది. ముఖ్యంగా గ్రామ స్థాయిలో ఉన్న వికలాంగులు పోలీస్ స్టేషన్లో ఏదైనా అవసరం పడితే, పోలీస్ స్టేషన్ ఏదైనా సహాయం అవసరం పడితే వికలాంగుడు పోలీస్ స్టేషన్ సంప్రదిస్తే పోలీస్ అధికారి ఎట్టి పరిస్థితుల్లో కూడా తప్పించుకోకూడదు అని ప్రత్యేకమైన సెక్షన్ పెట్టడం జరిగింది. ఏది వికలాంగుల హక్కుల చట్టంలో అంటే ప్రతి పోలీస్ స్టేషన్లో ఉన్న ఎస్ఐ సిఐలు మనకు అంటే వికలాంగులకు వారిని సంప్రదించగానే ఎట్టి పరిస్థితిలో తప్పించుకునే వీల్లేదు అంటే వార్డు పెట్టడం జరిగింది. అంటే ప్రతి వికలాంగులు కూడా పోలీస్ ద్వారా న్యాయం పొందాలి. ఎలాంటి న్యాయము? పోలీసుకు మన వికలాంగుడికి అన్యాయం జరిగితే ఎమ్మటే కేసు చేయాలి, లేదా మేజిస్ట్రేట్కు ఇమ్మీడియట్గా దాన్ని రిపోర్ట్ ఇవ్వాలి, లేదా స్థానిక ఏదైనా స్వచ్ఛంద సంస్థ పెద్ద మనిషి అది అంటాం కదా, వాలంటీర్గా వాళ్ళని పిలిపించి పరిష్కరించాలి. అంటే వికలాంగుల వైపున పోలీస్ అధికారులు ఖచ్చితంగా పనిచేయాల్సిందే అని చట్టము ఒక సెక్షన్ ద్వారా మనకు హక్కుగా చెప్తుంది. అందుకే సోదరులారా, వికలాంగులు ఎవరైనా ఏ పోలీస్ స్టేషన్లో మీకు ఇబ్బంది వచ్చినా వికలాంగుల హక్కుల చట్టం 7/4 అనే సెక్షన్ ఒకసారి పోలీస్ అధికారి చదివితే మనకు అర్థమవుతుంది, అధికారికి అర్థమవుతుంది. వికలాంగులకు పోలీస్ అధికారులు అండగా ఉండాలి. ఇది వారి బాధ్యత. వారు మనకు సాయం చేయాల్సిన బాధ్యత వాళ్ళకు ఉంది. మన హక్కు ఏంటంటే ప్రతి పోలీస్ అధికారి మనకు తప్పకుండా సహకారం చేయాలి. సెక్షన్ 7/4 పోలీసు వాళ్ళు తప్పకుండా వికలాంగులకు సహాయం చేయాలి. ఈ యూట్యూబ్ ఛానల్ కేవలం వికలాంగుల గురించే కాదు, వికలాంగుల కోణం నుంచి ప్రపంచాన్ని కూడా చూసి ప్రపంచం గురించి వార్తలను, వ్యాఖ్యలను అందజేస్తుంది. ఈ జవాబును అందరూ కూడా ఆమోదించి ఆదరించి దానికి లైక్ కొట్టి దాంట్లో బాగా సబ్స్క్రైబ్ చేయాలని అందరినీ కూడా, ప్రేక్షకులందరినీ కూడా ఈ సందర్భంగా కోరుతూ ఒక ఉదాత్తమైన ఆశయంతో ఏర్పడిన జవాబును ఆదరించవలసిందిగా అభ్యర్థిస్తుంది.